బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ మీమ్ రా. తిల్క ఆయాతుల్ కితాబ్ వల్లజీ أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون. ألف لام ميم را. ఇవి ఈ గ్రంథ ఖురాన్ ఆయతులు మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన సత్యం. అయినా చాలా మంది విశ్వసించటం లేదు. الله الذي رفع السماوات بغير عمد ترونها ثم استوى على العرش وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون. మీరు చూస్తున్నారు కదా, ఆకాశాలను స్తంభాలు లేకుండా నిలిపిన ఆయన అల్లాహయే. ఆ తరువాత ఆయన తన సింహాసనాన్ని అర్ష్ను అధిష్ఠించాడు మరియు ఆయన సూర్య చంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటి తన నిర్ణీత కాలంలో తన పరిధిలో పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ తన సూచనలను వివరిస్తున్నాడు. బహుశా ఈ విధంగానైనా మీరు మీ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని. وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون. మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని రెండేసి ఆడ మగ జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నిటిలో ఆలోచించే వారి కొరకు సూచనలు ఉన్నాయి. وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون. మరియు భూమిలో వేర్వేరు రకాల నేలలు ఒకదానికొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి. మరియు ద్రాక్ష తోటలు, పంట పొలాలు మరియు ఖర్జూరపు చెట్లు కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని గుచ్చలు గుచ్చలు జతలుగాను ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కాని తినటానికి వాటి రుచులు ఒకటి మరొకదానికంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా
వీటన్నిటిలో అర్థం చేసుకోగల వారి కొరకు ఎన్నో సూచనలు ఉన్నాయి. وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ وَأُولَئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَأُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ. ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది. ఏమి, మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా? అలాంటి వారే తమ ప్రభువును తిరస్కరించినవారు. అలాంటి వారి మెడలలో సంకెళ్లు వేయబడి ఉంటాయి. మరియు అలాంటి వారే నరకవాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَى ظُلْمِهِمْ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ. మరియు వారు మేలుకు ముందు కీడును తెమ్మని నిన్ను తొందర పెడుతున్నారు. మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసినప్పటికీ నిశ్చయంగా నీ ప్రభువు ప్రజల ఎడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ إِنَّمَا أَنتَ مُنذِرٌ وَلِكُلِّ قَوْمٍ هَادٍ. మరియు సత్యతిరస్కారులు అంటున్నారు, అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయబడలేదు? వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు. الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل شيء عنده بمقدار. అల్లాహ్కు ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చుతగ్గులు కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం నిర్ణయింపబడి ఉంది. عالم الغيب والشهادة الكبير المتعال. ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడు, మహనీయుడు, సర్వోన్నతుడు. سواء منكم من أسر القول ومن جهر به ومن هو مستخف بالليل وسارب بالنهار. మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా లేక దానిని బహిరంగంగా చెప్పినా, మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, అల్లాహ్ దృష్టిలో అంతా సమానమే, ఒకటే. له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد
أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من واد. ప్రతివాని ముందు వెనుక ఆయన నియమించిన ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు దైవదూతలు ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని మనిషిని కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా ఒక జాతివారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు అల్లాహ్ వారి స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు ఆదుకునేవాడు లేడు. هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال. ఆయనే మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్లతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు. ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది, ఆయన స్తోత్రం చేస్తుంది. మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు. మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు సత్యతిరస్కారులు అల్లహను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు. లహు దఅవతుల్ హక్ والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి ఇతర శక్తులు వారికి ఏ విధమైన సమాధానమివ్వలేవు. అది వాటిని వేడుకోవడం. ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి అది నీరు నోటిదాకా రావాలని ఆశించటమే. కాని అది అతని నోటి వరకు చేరదు కదా. అలాగే సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతాయి. وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ. మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానూ అయిష్టంగానూ అల్లహకు సాష్టాంగం సజదా చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం సాష్టాంగం చేస్తూ ఉంటాయి. قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَى وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ. ఇలా అడుగు, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?
నీవే ఇలా జవాబివ్వు. అల్లాహ్. తరువాత ఇలా అను, అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలుగాని కీడుగాని చేసుకోలేని వారిని మీకు సహాయకులుగా సంరక్షకులుగా ఎన్నుకుంటారా? ఇంకా ఇలా అడుగు, ఏమి గ్రుడ్డివాడు మరియు చూడగలిగేవాడు సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు అల్లాహకు సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా? అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా? వారితో అను, అల్లాహయే ప్రతిదానికి సృష్టికర్త మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు, తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు. أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال. ఆయన అల్లాహ్ ఆకాశం నుండి నీరు కురిపించగా ఎండిపోయిన సెలయేళ్లు తమ తమ పరిమాణాలకు సరిపడేలా ప్రవహింపసాగుతాయి. అప్పుడు వరద ఉపరితలం మీద నురుగులు ఉబ్బి వస్తాయి మరియు అగ్నిని రగిలించి నగలు పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి. ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరిపోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు. للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد. తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలముంటుంది మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా వారు అదంతా పరిహారంగా ఇవ్వదలుచుకున్నా అది స్వీకరించబడదు. అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది మరియు వారి ఆశ్రయం నరకమే మరియు అది ఎంతో దుర్భరమైన విరామస్థలము. أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب. ఏమి నీ ప్రభువు నుండి నీపై అవతరింపజేయబడినది ఈ సందేశం సత్యమని తెలుసుకున్నవాడు గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా బుద్ధిమంతులే ఇది గ్రహించగలరు. الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق. వారే ఎవరైతే అల్లాహ్తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరు.
والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب. మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో మరియు తమ ప్రభువుకు భయపడుతారో మరియు దారుణంగా తీసుకోబడే లెక్కకు భయపడుతారు. والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار. మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజు స్థాపించి మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారు, అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది. جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు, అజ్వాజ్ మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి స్వాగతం కొరకు వస్తారు. సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫని'మ ఉక్బద్దార్. దేవదూతలంటారు, మీ సహనానికి ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగుగాక, సలాం. ఇక ఈ అంతిమ పరలోక గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది. والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار. మరియు అల్లహతో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లహ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తించేవారు, ఇలాంటి వారందరికీ ఆయన శాపం, బహిష్కారం ఉంటుంది మరియు వారికి పరలోకంలో బహు చెడ్డ నివాసముంటుంది. అల్లాహు యబ్సుతు الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا في الآخرة إلا متاع. అల్లహ తాను కోరిన వారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు, కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖ సంతోషాలు తాత్కాలిక తుచ్చమైనవే. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب.
మరియు సత్యతిరస్కారులు అతనిపై, ముహమ్మద్పై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయబడలేదు అని అంటున్నారు. వారితో అను, నిశ్చయంగా అల్లహ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా వదులుతాడు మరియు పశ్చాత్తాపపడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లహ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి, కేవలం అల్లహ ధ్యానమే, స్మరణయే హృదయాలకు తృప్తినిస్తుంది. الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ఇహలోకంలో ఆనందం, సర్వ సుఖాలు మరియు పరలోకంలో మంచి గమ్యస్థానముంటాయి. كذلك أرسلناك في أمة قد خلت من قبلها لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. అందుకే ఓ ముహమ్మద్, మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము. వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి. నీవు నీపై మేము అవతరింపజేసిన దివ్య జ్ఞానం వారికి వినిపించటానికి. ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు. వారితో అను, ఆయనే నా ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలిపోవలసి ఉన్నది. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. మరియు నిశ్చయంగా ఖురానును పఠించటం వలన కొండలు కదిలింపబడినా లేదా దానివల్ల భూమి చీల్చబడినా లేదా దానివల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా అవిశ్వాసులు దానిని విశ్వసించరు. వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లహకే చెందుతుంది. ఏమి, ఒకవేళ అల్లహ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు? మరియు అల్లహ వాగ్దానం పూర్తి అయ్యే వరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై వారి కర్మల ఫలితంగా ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది, లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లహ తన వాగ్దానాన్ని భంగపరచడు. وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَأَمْلَيْتُ لِلَّذِينَ كَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ. మరియు ఓ ముహమ్మద్, వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. కావున
మొదట నేను సత్యతిరస్కారులకు వ్యవధినిచ్చాను, తరువాత వారిని పట్టుకున్నాను. చూశారా నా ప్రతీకారం, శిక్ష ఎలా ఉండిందో. أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد. ఏమి ఆయన అల్లహ ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకుని ఉండేవాడు మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా? అయినా వారు అల్లహకు భాగస్వాములు సాటి కల్పిస్తారు. వారితో ఇలా అను, నిజంగానే వారు అల్లహ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే వారి పేర్లను తెలుపండి. లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది మరియు వారు రుజుమార్గం నుండి నిరోధించబడ్డారు. మరియు అల్లహ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. వారికి ఇహలోక జీవితంలో శిక్ష ఉంది మరియు వారి పరలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది మరియు వారిని అల్లహ శిక్ష నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే. దాని క్రింద సెలయేళ్లు పారుతూ ఉంటాయి. దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب. మరియు ఓ ప్రవక్త, ఎవరికైతే మేము ముందు గ్రంథాన్ని ఇచ్చామో వారు నీపై అవతరింపజేయబడిన దాని ఈ గ్రంథం వలన సంతోషపడుతున్నారు మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. వారితో ఇలా అను, నిశ్చయంగా నేను అల్లహను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి భాగస్వాములను కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయన వద్దనే ఉంది.
وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُمْ بَعْدَ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّهِ مِنْ وَلِيٍّ وَلَا وَاقٍ. మరియు ఈ విధంగా మేము అరబ్బీ భాషలో మా శాసనాన్ని అవతరింపజేశాము. ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరికలను అనుసరిస్తే అల్లహ నుండి నిన్ను రక్షించేవాడుగాని కాపాడేవాడుగాని ఎవ్వడూ ఉండడు. وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ لِكُلِّ أَجَلٍ كِتَابٌ. మరియు ఓ ముహమ్మద్, వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యా పిల్లలను ప్రసాదించాము. అల్లహ అనుమతి లేకుండా ఏ అద్భుత సంకేతాన్ని స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. ప్రతి వాగ్దానానికి విషయానికి వ్రాయబడిన ఒక ఆదేశం, శాసనముంది. يَمْحُو اللَّهُ مَا يَشَاءُ وَيُثْبِتُ وَعِندَهُ أُمُّ الْكِتَابِ. అల్లహ తాను కోరిన దానిని రద్దు చేస్తాడు మరియు తాను కోరిన దానిని స్థిరపరుస్తాడు. మరియు మాతృ గ్రంథం ఉమ్ముల్ కితాబ్ ఆయన దగ్గరే ఉంది. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ. మరియు ఓ ప్రవక్త, మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా లేదా వాటిని చూపక ముందు నిన్ను మరణింపజేసినా నీ బాధ్యత కేవలం మా సందేశాన్ని అందజేయటమే మరియు లెక్క తీసుకోవటం కేవలం మా పని. أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا وَاللَّهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ وَهُوَ سَرِيعُ الْحِسَابِ. ఏమి, వాస్తవానికి మేము భూమిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నామనేది వారు చూడటం లేదా? మరియు అల్లహయే ఆజ్ఞ ఇస్తాడు. ఆయన ఆజ్ఞను మార్చేవాడు ఎవ్వడూ లేడు మరియు ఆయన లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. وَقَدْ مَكَرَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَلِلَّهِ الْمَكْرُ جَمِيعًا يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ. మరియు వాస్తవానికి వారి పూర్వమున్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని కుట్రలన్నీ అల్లహకే చెందినవి. ప్రతి ప్రాణి సంపాదించేది ఆయనకు తెలుసు మరియు మేలైన అంతిమ పరలోక నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ. మరియు ఓ ప్రవక్త, సత్యతిరస్కారులు నీతో అంటున్నారు, నీవు సందేశహరుడవు కావు. వారితో అను, నాకు మీకు మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు మరియు వారి సాక్ష్యం ఎవరికైతే గ్రంథ జ్ఞానముందో